మీరు ఓవరాల్గా ఇన్ని సినిమాల్లో మాస్టర్ గారు 300 సినిమాలు పైగా కంపోజ్ చేశారు ఇప్పటి వరకు. హైయెస్ట్ షెడ్యూల్ అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ తీసుకున్న ఫైట్ ఏది? ఎక్కువ డేస్ మినిమం ఒక 15 రోజులు అట్లా. మేము బోయపాటి సినిమాలు ఎక్కువ స్పెండ్ చేస్తాం అనమాట. ఎందుకంటే కథ బాగా బోయపాటి గారు ఒక బేస్ యాక్షన్స్కి బాగా ఇస్తుంటారు కాబట్టి ఎక్కువ డేస్. సింహ, లెజెండ్ వీటిలో కొంచెం ఎక్కువ డేస్. సరైనోడు తర్వాత మహేష్ బాబు గారిది మనకి నరేష్ గారి డెత్ ఒకటి చూడు మహర్షిలో, దాన్ని కొంచెం స్పెండ్ చేసుకున్నాం. తర్వాత అన్నయ్య ఫైట్లు 150 అట్లా ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఏది కావాలి దానికి. విక్రమార్కుల్లో ఇంటర్వ్యూ ఫైట్ ఒక 16 రోజులు చేసాం. సరైనోడ్లో మీ సింగిల్ కార్డు కాదు వేరే మాసాలు చేశారు. సింగిల్ కార్డు లాగా క్రియేట్ అయింది, అంటే మా డామినేషన్ ఎక్కువ అయిపోయింది. దానికి జేకే మాస్టర్ ఫైట్ చేశాడు, రవివర్మ ఫైట్ చేశాడు. మేము ఒక ఎక్కువ ఫైట్లు మేము చేసాం. అంటే ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ 3 హైలైట్ అయింది. కానీ వాళ్ళు చేసిన ఫైట్లు కొంచెం వర్కౌట్ అవ్వాలి. ఫైట్స్ చాలా బాగున్నాయి. మీరు ఏదైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా దానికి? బోయపాటి గారి సపోర్ట్, కంపోజింగ్ ఏమన్నా సపోర్ట్ ఉందా? అంటే బోయపాటి కూడా యాక్షన్ డైరెక్టర్, కొంచెం యాక్షన్ గ్రిప్ ఉన్న డైరెక్టర్ అండి. అది కూడా ఎమోషనల్ ఉంటుంది. దానికి ఎమోషనల్ ఫీల్ ఉన్నప్పుడు మా ఎమోషనల్ కలిస్తే కొంచెం ఠక్ సౌండ్ ఎలా వస్తుంది అలాగా. అందుకని బోయపాటి గారి కాంబినేషన్ మా కాంబినేషన్ కొంచెం బాగా అన్ని సినిమాలు హిట్ సినిమాలే యాక్షన్స్లో. పూరి గారితో మీరు ఒక రకంగా మీకు అంటే ఫైట్ మాస్టర్గా అవకాశం ఇచ్చి, అంటే ఆయన ముందు వేరే సినిమా ఉందనుకోండి, బట్ ఒక జర్నీ చేస్తుంటాయి, మధ్యలో ఎందుకు బ్రేక్ వచ్చింది మీకు ఆయనతోటి? మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడ బ్రేక్ వచ్చిందంటే పోకిరి దగ్గర నుంచి కొంచెం. ఎందుకంటే అప్పుడు మహేష్ బాబు గారు విజయన్ మాస్టర్ అతను టూను వాళ్ళ ఫైట్ మాస్టర్ అంటే హీరోని బట్టే ట్రెండ్ మారుతా వస్తుంది. మహేష్ బాబు గారు అంటే విజయన్ మాస్టర్. మనకి ఇప్పుడే స్టార్టింగ్లో ఏంటంటే పూరి గారు ఆయన చెప్పే హీరోల వరకు మేము ఫాలో అవుతూ వచ్చాం. పెద్ద పెద్ద హీరోలతో ఆయన జర్నీ చేస్తున్నాం వల్ల ఆ హీరోకి ఆ ఫైట్ మాస్టర్లో టూనే ఉంటారు. అప్పుడు మా స్థాయి అంత రేంజ్కి మేము స్టార్టింగ్ స్టెప్లో కదా. అప్పుడు పోకిరి అన్నీ విజయన్ మాస్టర్ వాళ్ళు చేసి అప్పుడు మేము బయటకు వచ్చేసాం. అంటే మా దగ్గర రేంజ్ సినిమాలు మాకున్నాయి, అది చేసుకొచ్చాం. అది హీరోని బట్టే. అంటే పూరి గారికి మాకు ఎట్లాంటి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ లేదు, బట్ కొన్ని సినిమాలు ఆ హీరోని బట్టి అట్లా దూరం అయ్యామని అట్లా కొంచెం లాగ్ అయిపోయాం. అంతేగాని ఎలాంటి మాకు వ్యతిరేక భావం లేదు. చాలా మంచి మనిషి. ఒక టెక్నీషియన్స్ని నమ్మి మమ్మల్ని శారదా స్టూడియోలో ఫస్ట్ ఓపెనింగ్ ఈడియట్ సినిమా ఓపెనింగ్ చేసేసి ఫైట్కి కెమెరా ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఏం చేస్తారని నమ్మకం లేదు, మా మీద అంత నమ్మకం పెట్టుకున్నా. డైరెక్ట్ ఫస్ట్ అంటే మనం ఏదో ఇప్పుడు ప్రూఫ్ అయిన తర్వాత అందరు నమ్మవచ్చు మమ్మల్ని. అసలు ఎవరు మనం తెలియకుండా పూ అనేది మాట్లాడే చేతికి టైంలో ఆ టైం నమ్మి మాకు ఇటు అనేది ఈ సందర్భంగా మాకు ఫస్ట్ ఇద్దరు జీవితాలు మర్చిపోలేమండి. ఫస్ట్ ఒకటి రాజు మాస్టర్ సినిమా అంటే తీసుకురావటం, రెండోది ఈ ఫైట్ మాస్టర్ల ఎదుగుదలని ఫస్ట్ మమ్మల్ని నమ్మి ఇచ్చిన బీజం వేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు. ఏదో పనికొస్తారని రాజు మాస్టర్ ఇండస్ట్రీ తీసుకెళ్ళటం, లేదో పనికొస్తారని ఆయన సినిమా అయ్యాం. ఆ తర్వాత అంతా మేము కొంచెం అప్కమింగ్ అయిన తర్వాత కొంతమంది మాలో టాలెంట్ చూసి ఇచ్చిన వాళ్ళే. కానీ ఏ టాలెంట్ అసలు ఏమి తెలియకుండా మాట్లాడటం కూడా తెలియని చేతకాలని టైంలో మమ్మల్ని నమ్మి ఇచ్చిన పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా మేము చెప్పాలి. అట్లా సినిమా ఇండస్ట్రీకి అందరికీ పేరు చొప్పున అందరికీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి చెప్పాలి. బడ్జెట్ పద్మనాభం ఆయన ఇచ్చారు కొత్తలో. ఎట్లా కొంతమంది స్టార్టింగ్ సినిమాలు ఇచ్చారు చాలామంది. పూరి గారిదంటే హీరోల డామినేషన్ ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనల్ని రికమెండ్ చేయలేకపోవచ్చు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలోనే రవితేజ కూడా ఎదుగుతూ ఉన్నాడు, ఎదిగాడు. అతను మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజున పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. రవితేజ గారికి కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే మాస్ హీరో ఆయన ఓవరాల్గా చూస్తే. సో కానీ ఆయనతో కూడా మీరు ఎక్కువ ట్రావెల్ కావాలా? మేము మ్యాక్సిమం రవితేజ తోటి ఎక్కువ సినిమాలు ఒక 5-6 తప్ప అన్ని సినిమాలు మేము చేసాం. అంతేనా? మధ్యలో ఏంటంటే మేమే రవి గారికి చెప్పేసి సార్ ఎక్కువ రెగ్యులర్గా ఒక మోనోటన్ అవుతుందని మేమే బ్రేకప్ అయ్యేవాడు. సింగిల్ కార్డు కాకుండా. ఎందుకంటే అదే కదా మొన్న ఆ సినిమా కొంచెం సింగిల్ కార్డు లేకుండా మేము కొంచెం ఎక్కువ ఈ మధ్య బిజీ ఉండడం వలన కొంచెం రవి గారు అంటే మనం బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా మొనటైజేషన్ అయిపోతుంది కదా. మాకు 2 సినిమాలు 3 సినిమాలు అంటే మాకు హీరోతోటి మేము ఇంకో సినిమా మేము అవార్డు చేస్తాం.
అంటే మా కంపోజిషన్ ఒకే రకంగా ఉంటుంది కదా అని. ఓ ఇది నీ నా బాడీ లాంగ్వేజ్ మా కంపోజ్ అనుకోండి, సిచ్యువేషన్ వేరే కావచ్చు, బాడీ లాంగ్వేజ్ ఒకటి అవుతుంది. అందుకని మేము కొంచెం చేంజ్ చేస్తాం హీరోస్ని కూడా. ఇప్పుడు కొత్త అనిపిస్తుంది. అందుకని అదే లేదండి, రవితేజ గారితో చేసి గబక సడన్గా సరైనోడు అల్లు అర్జున్కి వచ్చాం, ఆ బాడీలో కొత్త అనిపించింది. ఓకే, అట్లా బాలీబాబు కొత్త అనిపించింది, అట్లా ప్రభాస్ గారిది రెబల్ కొత్త అనిపించింది. టోటల్గా విక్రమార్కుడు రవితేజ గారి స్టైల్ మార్చే రాజమౌళిగా అట్లా చేంజ్ అవుతుంటేనే మాలో ఉన్న ఎమోషన్లో అన్ని కొత్తగా అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏంటంటే మాకు చెప్పాలంటే మా క్యారియర్ మొదలైన తర్వాత, అంటే మా ఫైట్ మాస్ జీవితం మొదలైన తర్వాత ఒక వెంకీ ఆ సినిమా కావాలి స్టార్టింగ్లో ఒక 2 hours కూర్చున్నారు ఆఫీస్లో పోయి మేము ఛాన్స్ గురించి. రవితేజ గారు సార్ మేము అప్పుడు బాగా చేస్తున్నాము. రవితేజ గారు వెళ్ళి కలవండి డైరెక్టర్ అన్నాడు, వెళ్ళి కలుపుకుని వైట్లేసి గారు ఆఫీస్లో ఉన్నారు, బయట కూర్చున్నాం. 1 hour రాలే ఆయన బయటికి రాలేదు. అప్పుడు ప్రొడ్యూసర్ అన్నారు నాదేం లేదే డైరెక్టర్ దేను మరి కూర్చున్నారు అన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాం. ఆ తర్వాత మేము అదొకటి బాగా కూర్చున్న విషయం ఒకటి అనుకుంటాను. ఆ తర్వాత ఎక్కడ కూడా మేము ఒక వెయిట్ చేసే సందర్భం రాలా. ఫైట్ మాస్ ఫ్లో వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా మేము ఏదో అంటే ఇంకొకటి ఏంటంటే తర్వాత మేము బాగా ఫీల్ అయిన సందర్భం ఏంటంటే నాగార్జున గారితో ఒక సినిమా, ఆ డైరెక్టర్ మేము మనసంతను సినిమా చేసాం ఆ డైరెక్టర్ తోటి, విఎన్ ఆదిత్య అయితే మనసంతను సూపర్ హిట్. అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తోటి మాకు ఈయన ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక చిన్న సీక్వెన్స్ కూడా చేసాం. ఆ తర్వాత బాబుకి నచ్చక మరి కొంచెం వద్దని తీసేశారు. అప్పుడు కొంచెం బాగా ఫీల్ అయ్యాం. అంటే మేము పెద్ద ఫైట్ మాస్టర్ పెద్ద హీరో రీచ్ అవుదాం ఉన్న సమయంలో అయ్యి. ఓకే, ఆ సినిమా తీసేయటం ఆర్య సినిమా ఇచ్చారు, నంది అవార్డు వచ్చింది, ఆర్య సూపర్ హిట్ అయింది.